వెల్కమ్ టు ఎన్ఆర్ఐ వారధి టీవీ. కోర్ట్ ఆఫ్ ఎంట్రీలో గ్రీన్ కార్డ్ వాళ్ళకి కావచ్చు, అట్లాగే హెచ్ఎన్బి వాళ్ళకి కావచ్చు, ఎంట్రీ ఎలా జరుగుతుంది? ఏమైనా అడిషనల్ స్క్రీనింగ్స్ ఉన్నాయా? అనే విషయాలు మనం చాంద్ గారిని అడిగి తెలుసుకుందాం. చాంద్ గారు నమస్కారం అండి. నమస్తే కృష్ణ గారు. చాంద్ గారు గత 3, 4 నెలల్లో కొన్ని న్యూస్‌లు మనం చూసాము. కొన్ని చోట్ల కొంతమంది హెచ్1బి మీద కావచ్చు, అట్లాగే గ్రీన్ కార్డ్ మీద వచ్చేవాళ్ళు మాకు కొంచెం అడిషనల్ స్క్రీనింగ్ జరిగిందని, కొన్ని అదర్ డాక్యుమెంటేషన్‌లు అయన్నీ కూడా కొద్దిగా ఎక్కువ స్క్రూటినీ చేశారు అనే మాటలు వినపడ్డాయి. ఇప్పుడు ఎలా ఉందండి ట్రెండ్స్? ఇప్పుడు మనం గ్రీన్ కార్డ్‌తో స్టార్ట్ చేస్తే అసలు ఓవరాల్‌గా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఎట్లా ఉన్నాయి సిట్యుయేషన్స్? గ్రీన్ కార్డ్ హోల్డర్స్‌కి ఏవో సంతకాలు పెట్టమంటున్నారు పేపర్‌లు. అంటే అగైన్ ఎవరైతే యూఎస్ చాలా రోజులు రాకుండా ఉండి అంటే మోర్ దెన్ 6 మంత్స్ తర్వాత యూఎస్‌లోకి ఎంటర్ అవుతున్నారో అలాంటి వాళ్ళకి కొందరికి ఏదో సంతకాలు పెట్టమంటున్నారు. గ్రీన్ కార్డ్‌ని అంటే వాలంటరీగా రిలింక్విష్ చేసుకోమని ప్రెషర్ పెడుతున్నారు అని చెప్పి కొన్ని న్యూస్ విన్నాం. ఇది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ స్టార్టింగ్ స్టేజెస్‌లో. అయితే ఏంటంటే అగైన్ అది దీస్ ఆర్ వెరీ వెరీ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ అండి. అది లార్జ్ స్కేల్ జరగట్లేదు అసలు. అలాంటివి నేను అట్‌లీస్ట్ లాస్ట్ 2, 3 మంత్స్‌లో నేను చాలా మందితో మాట్లాడాను గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎంటర్ అయిన వాళ్ళు. అలాంటి సిట్యుయేషన్ ఎవరు ఫేస్ చేయలేదు. మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే చాలా స్మూత్ ఎంట్రీ. గ్రీన్ కార్డ్ ఉంటే అసలు వెరీ స్మూత్ ఎంట్రీ. అసలు ఇష్యూ అయింది అని నాకైతే చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. నేను చూసిన ఇష్యూస్ అన్ని సోషల్ మీడియాలోనే చూసాను. అంటే పర్సనల్‌గా చాలా మంది అంటే నా క్లయింట్స్ గాని, నా ఫ్యామిలీ మెంబర్స్ గాని చాలా మంది వచ్చారు గ్రీన్ కార్డ్‌లో లాస్ట్ 3, 4 మంత్స్‌లో యూఎస్. ఎవరు అయితే ఇలా ఇష్యూ అయిందని చెప్పలేదు. సో ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఎక్స్‌ట్రీమ్‌లీ ఐసోలేటెడ్. నేను పర్సనల్‌గా చాలా మందితో మాట్లాడాను. ఎందుకంటే యాస్ ఎ పార్ట్ ఆఫ్ లా ఫర్మ్ డీల్ చేస్తూ ఉంటాం గనక. ప్రతి ఒక్కళ్ళు చాలా స్మూత్ ఎంట్రీ. అంటే ఎవరు సెకండరీలోకి వెళ్తున్నాము, ఇలా తీసుకువెళ్తున్నారు అనే ఇన్సిడెంట్స్ అయితే చాలా ఎక్స్‌ట్రీమ్‌లీ రేర్. యూజువల్‌గా ఏంటంటే జనరల్ రెగ్యులర్ క్వెషన్స్ చాలా స్మూత్‌గా అవుతున్నాయి. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఇది మాత్రమే గ్రీన్ కార్డ్ హోల్డర్స్‌కి. సపోజ్ కొన్ని గ్రీన్ కార్డ్ హోల్డర్ 6 నెలల కన్నా ఎక్కువ ఇండియాలో ఉంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది కూడా సోషల్ మీడియాలో చాలా మంది నేను చూస్తున్నానండి. 6 మంత్స్ దాటితే ఆటోమేటిక్‌గా గ్రీన్ కార్డ్ తీసేసుకుంటారు. ఇలాంటి న్యూస్ చాలా చూస్తూ ఉంటాం మనం. గ్రీన్ కార్డ్ అనేది సీబీపీ అంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో సీబీపీ ఆఫీసర్స్ ఉంటారు. కస్టమ్ అండ్ బోర్డర్ పెట్రోల్. వాళ్ళకి తీసుకొని వెనక్కి పంపించే రైట్ లేదు వాళ్ళకి. గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేసే రైట్ ఓన్లీ ఇమిగ్రేషన్ జడ్జ్‌కి ఉంది. సో ఎక్కడన్నా ఎవరైనా న్యూస్ వింటే ఇలా సీబీపీ ఆఫీసర్స్ ఇలా గ్రీన్ కార్డ్ లాగేసుకున్నారు అలాంటిది దట్ ఈస్ ప్రాబబ్లీ నాట్ ట్రూ. ఎందుకంటే ఇమిగ్రేషన్ జడ్జ్ హస్ దట్ పవర్. నాట్ సీబీపీ ఆఫీసర్. గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేసే పవర్ సీబీపీ ఆఫీసర్‌కి లేదు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే 6 మంత్స్ దాటిందనుకోండి. దాటితే డిఫాల్ట్‌గా ఏమి గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేస్తారు అలాంటివి అవ్వవు. జనరల్‌గా దట్ ఈస్ నాట్ హౌ ఇట్ వర్క్స్. అయితే ఏమవుతుందంటే మీరు 6 మంత్స్ దాటారు అనుకోండి. జనరల్లీ ఏంటంటే మీరు అసలు యూఎస్‌లో పర్మనెంట్‌గా ఉంటున్నారా లేదా? ప్రెజంప్షన్ అంటే ఒక క్వెషన్ అయితే రేజ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే యూ కెన్ ఎక్స్‌పెక్ట్ మోర్ క్వెషన్స్. అది కూడా ప్రతిసారి అవుతుందనేం కాదు. ఎందుకంటే ఇప్పుడు మా ఓన్ ఫ్యామిలీలో ఫర్ ఎగ్జాంపుల్ మా ఇన్‌లాస్ ఉన్నారు. వాళ్ళు ఒకసారి 8 మంత్స్, ఒక్కసారి ఆల్‌మోస్ట్ 11 మంత్స్ రాలేదు యూఎస్. సో అడిగారు రీజన్స్. అంటే 2, 3 మినిట్స్‌లో అవగొట్టేసారు ఇంటర్వ్యూ. ఎందుకు అడిగారు? వాళ్ళు రీజన్ చెప్పారు. ఇది మెడికల్ రీజన్ వాళ్ళకుంది ఆ టైంలో. రాలేదు చెప్పారు అయిపోయింది. సో వాట్ దట్ మీన్స్ ఇస్ 6 మంత్స్ దాటితే డెఫినెట్‌లీ ఏంటంటే దే కెన్ ఆస్క్ క్వెషన్స్. దే విల్ బి ఆస్కింగ్ క్వెషన్స్. ఎందుకు దాటారు 6 మంత్స్ అని. ఆహ్, కానీ 6 మంత్స్ దాటింది గనక గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేస్తా అలాంటిది ఉండదు. సో జనరల్‌గా ఏంటంటే మీకు ఇప్పుడు సపోజ్ మీరు 6 మంత్స్ ఫర్ సమ్ రీజన్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ 6 మంత్స్ దాటింది. మీరు యూఎస్‌లో ఎంటర్ అవుతున్నారు. సో మీరు మీరు ఏంటంటే మీ సైడ్ నుంచి మీరు ప్రూవ్ చేసుకోవాల్సింది ఏంటంటే వాట్ కైండ్ ఆఫ్ టైస్ యూ హావ్ టు యునైటెడ్ స్టేట్స్. అది మీరు ప్రూవ్ చేసుకోవాలి. అది మీకు టైస్ ఉన్నాయని ప్రూవ్ చేసుకుంటే యూఆర్ ప్రెటీ మచ్ దే ఆర్ ఆల్సో హ్యాపీ. సీబీపీ ఆఫీసర్స్ పెద్దేం గొడవ పెట్టరు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఏదైనా బ్యాడ్ రీజన్ కనపడితే చెప్తారు. నెక్స్ట్ టైమ్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. డోంట్ టేక్ మోర్ దెన్ 6 మంత్స్ అని. సో మీరు ఎలా టైస్ ప్రూవ్ చేసుకోవచ్చు? యూఎస్‌లో మీకు టైస్ ఉన్నాయని. సో థింగ్స్ లైక్ మీ ఫ్యామిలీ మెంబర్స్. సపోజ్ మీ పిల్లలు 1 ఆర్ 2 మీ పిల్లలు యూఎస్‌లో ఉన్నారనుకోండి. దట్ షోస్ స్ట్రాంగ్ టైస్ టు యూఎస్. మీరు చూపెట్టొచ్చు అది. యెస్ నేను 6 మంత్స్ కన్నా బయట యూఎస్‌లో ఉన్నాం. బట్ నా ఫ్యామిలీ యూఎస్‌లోనే ఉంది. కావాలంటే చూడండి. మా సన్ ఆర్ మై గ్రాండ్ చిల్డ్రన్ యూఎస్‌లో ఉన్నారు. సో అది ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మీ ఫ్యామిలీ మెంబర్స్ యూఎస్‌లో ఉన్నారు అంటే దట్ ఈస్ షోయింగ్ టైస్ టు యూఎస్. సో దట్ డెఫినెట్లీ విల్ షో లాట్ ఆఫ్ టైస్ టు యూఎస్. నెక్స్ట్ థింగ్ మీరు టాక్స్ రిటర్న్స్ కంపల్సరీ మీరు ఈవెన్ మీకు సపోజ్ ఇన్‌కమ్ లేకపోయినా జీరో టాక్స్ అయినా కూడా టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయండి ఎవ్రీ ఇయర్. ఫైలింగ్ ద టాక్స్ రిటర్న్స్ ఆల్సో ప్రూవ్స్ దట్ యూ ఆర్ మెయింటైనింగ్ రెసిడెన్స్ స్టాటస్. అండ్ అట్‌లీస్ట్ ఇట్స్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్. సో టాక్స్ రిటర్న్స్. నెక్స్ట్ ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఉందనుకోండి మీకు యూఎస్‌లో యూ ఆర్ మెయింటైనింగ్ ఎ బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ ఆల్సో షోస్ యువర్ ఫైనాన్షియల్ టైస్ టు యూఎస్. సో ఇలాంటివన్నీ ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ పిల్లలు గాని ఎవరైతే యూఎస్‌లో ఉన్నారో వాళ్ళ డాక్యుమెంట్స్ అంటే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? యూఎస్‌లో ఏం చేస్తున్నారు? సో ఇవన్నీ ఏంటంటే దే ఆటోమేటిక్‌లీ ప్రూవ్ దట్ యూ ఆర్ మెయింటైనింగ్ టైస్ టు యూఎస్. సో ఇలాంటివి ఉంటే మీరు 6 మంత్స్ దాటినా కూడా మీరు ప్రూవ్ చేసుకోగలరు. అసలు మీకు ఎలాంటి టైస్ లేవనుకోండి. అసలు మీకు ఫ్యామిలీ మెంబర్స్ లేరు. మీకు అసలు బ్యాంక్ అకౌంట్ లేదు. మీరు టాక్సెస్ ఫైల్ చేయలేదు యూఎస్‌లో. అసలు ఏం టైస్ లేకపోతే మాత్రం దెన్ డెఫినైట్‌లీ ఐ కెన్ సే యూ హావ్ ఎ రిస్క్. కానీ జనరల్‌గా మీరు యూఎస్ వస్తున్నారు. మీకు గ్రీన్ కార్డ్ ఉంది అంటే మీకు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు జనరల్‌గా. పిల్లలుంటారు. లేకపోతే యూ హావ్ సమ్ టైస్. సో జనరల్‌గా టైస్ ఉన్నంత కాలం ప్రాబ్లమ్ ఉండదు. కొందరికి ఎలా ఉంటుందంటే కొందరు ఇక్కడ యూఎస్‌లో కంపెనీస్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు గ్రీన్ కార్డ్ హోల్డర్స్. వాళ్ళు ఇండియా వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు ఇండియాలో వాళ్ళ కంపెనీస్ ఉంటాయి. ఇండియాలో కంపెనీస్ చూసుకుంటాయి.
బట్ వాళ్ళకి యూఎస్లో కూడా స్ట్రాంగ్ టైస్ ఉంటాయి. సో అలాంటప్పుడు కూడా దట్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్ వేర్ యూ కెన్ షో టైస్ టు యూఎస్. సో జనరల్గా ఏంటంటే వాట్ ఎవర్ టైస్ యూ హ్యావ్ టు యూఎస్ మీరు డెమాన్స్ట్రేట్ చేయండి అది. యాజ్ లాంగ్ యాజ్ యువర్ టైస్ టు యూఎస్ జనరల్గా 6 months దాటినా కూడా జనరల్లీ యూ మైట్ నాట్ హ్యావ్ అ ప్రాబ్లం. ప్రాబ్లం ఎప్పుడు అవుతుందంటే 1 year దాటితే డెఫినెట్లీ ఐ కెన్ సీ అ ప్రాబ్లం బీయింగ్ రేస్డ్. 6 months to 12 months ఏంటంటే క్వశ్చన్స్ అడుగుతారు. బట్ నేను చూసే మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే జనరల్గా టైస్ కనపడితే మాత్రం వదిలేస్తారు. అసలు ఏవి టైస్ లేకపోతేనే ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. ఓకే చంద్ గారు. ఇప్పుడు 1 year దాటిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటున్నారు. అట్లాగే 2 years కూడా అక్కడ ఆగిపోయాం వేరే రీజన్స్ వల్ల. ఇప్పుడు వద్దాం అనుకుంటున్నాము అనే వాళ్ళు కూడా కొంతమందిని చూస్తున్నాం. సో వాళ్ళకి ఎట్లాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి? ఒకవేళ ఆఫ్టర్ 1 year ఆర్ 2 years రావాలి అనుకుంటే? సో చాలా మంది అండి ఇప్పుడు ఇక్కడ మేము ఎందుకంటే మా లా ఫర్మ్‌లో చాలా నాకు కేసెస్ వస్తా ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు చాలా మందికి పేరెంట్స్ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే ఫర్ వాట్ ఎవర్ రీజన్ దే నీడ్ టు గో బ్యాక్ టు ఇండియా అండ్ స్టే ఫర్ మోర్ దెన్ 6 months. ఒక్కొక్కసారి మోర్ దెన్ 1 year. సో ఎవరన్నా ఇప్పుడు మీ పేరెంట్స్ గాని ఆర్ మీరే గాని గనక ఇండియా వెళ్లి మోర్ దెన్ 1 year ఉండాల్సిన అవసరం వచ్చిందనుకోండి. మీకు వస్తుందని మీకు తెలిసిందనుకోండి. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ రీ ఎంట్రీ పర్మిట్. సో రీ ఎంట్రీ పర్మిట్ అంటే I-131 అప్లికేషన్. సో మీరు యూఎస్‌లో ఉన్నప్పుడు గనక I-131 అప్లికేషన్ గనక మీరు ఫైల్ చేస్తే అంటే దట్ ఈస్ రీ ఎంట్రీ పర్మిట్. ఆ రీ ఎంట్రీ పర్మిట్ మీకు జనరల్‌గా ఏమవుతుందంటే 2 yearsకి మీకు అప్రూవ్ అవుతుంది. సో మీరు యూఎస్ నుంచి బయటకు వెళ్లి అప్ టు 2 years యూ కెన్ స్టే ఔట్ ఆఫ్ ద కంట్రీ. ఏం ప్రాబ్లమ్ ఉండదు మీకు రీ ఎంట్రీ పర్మిట్ గనక మీరు అప్లై చేస్తే. సో ఎవరైనా లాంగ్ టర్మ్ ఇండియాలో ఉండాలి అని అనుకుంటే మనకి ఉంది ఆప్షన్ లీగల్‌గా ఆప్షన్ ఉంది విచ్ ఇస్ ఫైల్ ఫర్ ఎ రీ ఎంట్రీ పర్మిట్. సో మీరు రీ ఎంట్రీ పర్మిట్ ఫైల్ చేసి లెట్ యూఎస్ఏఎస్ నో ఫైల్ దిస్ I-131 అప్పుడు మీరు ఇండియాలో ఉండండి. మాక్సిమం ఆఫ్ 2 years వరకు మీరు ఇండియాలో ఉండొచ్చు. సో 6 months కాదు, 1 year కాదు. దాటి కూడా 2 years. ఉండొచ్చు. సో అదే ఏంటంటే రీ ఎంట్రీ పర్మిట్ అనే ప్రాసెస్. సో జనరల్‌గా ఏంటంటే చాలా మంది రీ ఎంట్రీ పర్మిట్ ఫైల్ చేసుకొని ఇండియా వెళ్లి లాంగ్ టర్మ్ అంటే ఇండియా ఆర్ వాట్ ఎవర్ కంట్రీ దే వాంట్ టు ట్రావెల్ ఔట్ సైడ్ యూఎస్ వెళ్లి 1 year దాటినా కూడా ప్రాబ్లమ్ అవ్వదు. దట్ ఈస్ వన్ వే. ఇంకొక వే ఏంటంటే సపోజ్ ఫర్ సమ్ అన్‌ఫార్చునేట్ రీజన్ మీరు రీ ఎంట్రీ పర్మిట్ అప్లై చేయలేదు. మీరు ఇండియా వెళ్లారు. అక్కడేదో ఎమర్జెన్సీ వచ్చింది. మీరు స్టక్ అయిపోయారు ఇండియాలో. సో ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు డెమాన్స్ట్రేట్ అదేదో ఒక మేజర్ రీజన్ ఉంది. మేబీ ఎ మెడికల్ కండిషన్ ఆర్ మేబీ సంథింగ్ ఎల్స్. సంథింగ్ బిగ్ గోయింగ్ ఆన్. వై యూ ఆర్ నాట్ టు ట్రావెల్ బ్యాక్ టు ఇండియా ఇన్ లెస్ దెన్ 1 year. సో ఇలా 1 year దాటింది. మీరు ఇండియాలో ఉండిపోయారు. బట్ మీకు ఒక లాజికల్ రీజన్ ఉంది. ఒక రియల్ గుడ్ రీజన్ ఉంది. అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ రిటర్నింగ్ రెసిడెంట్ వీసా SB1. సో ఈ పర్టిక్యులర్ అప్లికేషన్ మీరు ఇండియాలో ఎంబసీలో మీరు అప్లై చేయొచ్చు దాన్ని SB1. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఇండియాలో ఏంటంటే ముంబై కాన్సులేట్‌లో అప్లై చేసుకోవచ్చు అది. సో ఆ SB1 రిటర్నింగ్ రెసిడెంట్ వీసా అనేది గనక మీరు అప్లై చేసుకుంటే మీరు గనక కన్విన్స్ చేయగలిగితే కౌన్సులేట్ వాళ్ళని ఏంటంటే మీకు ఒక రీజన్ ఉంది. రియల్ గుడ్ రీజన్ ఉందని 1 year దాటినా కూడా మీకు ఏంటంటే అది ఇస్తారనమాట అది. అప్పుడు మీకు ఏమవుతుందంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఏం ప్రాబ్లమ్ క్రియేట్ చేయరు. సో జనరల్‌గా ఏంటంటే మీకు ముందే తెలిస్తే మీరు ఇండియాలో కొంచెం లాంగ్ టర్మ్ ఉండాల్సి వస్తుంది అని రీ ఎంట్రీ పర్మిట్ అప్లై చేసుకోండి. ఒక్కొక్కసారి మీకు అన్‌ఫార్చునేట్‌లీ లాస్ట్ మినిట్ ఇండియా వెళ్ళిన తర్వాత గనక మీకు ఉండాల్సిన అవసరం వస్తే రిటర్నింగ్ రెసిడెంట్ వీసా అంటే SB1 ఇది అప్లై చేసుకోండి. మీకు ప్రాపర్ గుడ్ రీజన్స్ ఉంటే మాత్రం వాళ్ళు అలౌ చేస్తారు. సో ఏంటంటే రీజన్స్ షుడ్ బి లాజికల్ అండ్ షుడ్ బి లీగల్ లెజిటిమేట్ రీజన్స్. థాంక్ యూ చంద్ గారు. ఇప్పుడు అట్లాగే H-1B మీదకొస్తే ఇప్పుడు కరెంట్ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయండి పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో? H-1B జనరల్‌గా అయితే అండ్ అగైన్ 99% ఆఫ్ ద కేసెస్ ఏం ప్రాబ్లమ్ ఉండదండి. ఎందుకంటే వీసా ఇచ్చారు అంటేనే జనరల్‌గా ఏంటంటే థింగ్స్ ఆర్ గుడ్. మీకు కౌన్సులేట్‌లో థింగ్స్ ఆర్ గుడ్. అయితే అక్కడక్కడ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ వింటున్నాం. రీసెంట్ టైమ్స్‌లో నేను అట్‌లీస్ట్ నేను ఒక అంటే మంత్‌కి మాక్స్ అంటే ఒక 1 or 2 కేసెస్ వింటాను. ఇలా ప్రాబ్లమ్ అయిన కేసెస్. ఈ రీసెంట్ టైమ్స్‌లో విన్న కేసెస్ ఏంటంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వాళ్ళు అడిగారు. ఎందుకు మీరు ఇండియాలో ఇన్ని రోజులు ఉన్నారు అని. సో వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే మా ఎంప్లాయర్ ఇండియాలో ఉండమన్నాడు. ఇండియాలో పని చేసుకోమన్నాడు అని చెప్పి దట్ వాస్ అట్‌లీస్ట్ వాట్ ఐ హావ్ సీన్. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వాళ్ళు ఏం ఆర్గ్యూ చేస్తున్నారంటే మీరు ఇండియాలో ఇన్ని మంత్స్ ఎలా వర్క్ చేసుకోగలుగుతున్నారు? ఇన్ని మంత్స్ ఉంటున్నారు అని చెప్పి నాకు అట్‌లీస్ట్ రీసెంట్ టైమ్స్‌లో ఒక 2 కేసులు తెలుసు. అంటే ఒకళ్ళు ఆల్‌మోస్ట్ 6 months ఉన్నారు. ఒకళ్ళు ఆల్‌మోస్ట్ 7 months ఉన్నారు. వాళ్ళు ఇండియాలో వర్క్ చేసుకున్నారు. ఇండియాలో వాళ్ళకి కంపెనీ పే చేసింది. అంటే యూఎస్ పేరోల్ పే చేసింది వాళ్ళకి. అవును. అయితే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే యూ కెనాట్ వర్క్ ఇన్ ఇండియా ఫర్ దట్ లాంగ్ అని చెప్పి ఒక కొత్త రీసెంట్ టైమ్స్‌లో నేను చూస్తున్న ట్రెండ్ అనేది ఇది. సో ఇఫ్ ఎనీబడీ వాంట్స్ టు వర్క్ ఫ్రమ్ ఇండియా ఫర్ ఎ లాంగ్ టైమ్ ఒకసారి ఏంటంటే జస్ట్ డెఫినెట్లీ టాక్ టు యువర్ అటార్నీ, టాక్ టు యువర్ కంపెనీ. ఓకే. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో దట్ ఈస్ ద ఓన్లీ ఇష్యూ దట్ ఐ యామ్ సీయింగ్. అంటే మేజర్ ఇష్యూ H-1 వాళ్ళకి పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఏదైనా అవుతుంది అంటే నేను రీసెంట్ టైమ్స్‌లో విన్న ఇష్యూ అది కూడా ఐసోలేటెడ్ నాట్ అగైన్ హోల్ లాట్. లాంగ్ టర్మ్ అంటే వెన్ ఐ సే లాంగ్ టర్మ్ అట్‌లీస్ట్ 6, 7 months అంటే మోర్ దెన్ 6 months గనుక ఇండియా నుంచి పని చేసుకుంటున్నారు. వాళ్ళు H-1Bలో ఉన్నారు. వాళ్ళకి యూఎస్ కంపెనీ దే ఆర్ పేయింగ్ యాస్ ఈస్. బట్ దే ఆర్ ఆన్ H-1B. బట్ దే ఆర్ వర్కింగ్ ఫ్రమ్ ఇండియా. సో ఇలాంటి ఐసోలేటెడ్ కేసెస్ చూసాము. అసలు లీగల్‌గా ఏంటంటే అగైన్ ఐ డోంట్ సీ హౌ దే కుడ్ హావ్ డన్ ఇట్. బట్ ఎందుకంటే వాళ్ళు ఇలా వెనక్కి పంపించినప్పుడు వాళ్ళకి ఒక ఇది ఇస్తారు. ట్రాన్స్‌క్రిప్ట్ ఇస్తారు. దాంట్లో ఈ రీజన్స్ మెన్షన్ చేశారన్నమాట. సో ఐమ్ ఆల్సో డిస్కసింగ్ దిస్ విత్ లాట్ ఆఫ్ అదర్ అటార్నీస్ అసలు ఏం జరుగుతుందని. సో ఐలాలో కూడా ఐ థింక్
I think trying to like get some kind of a clarification. But at least that is an issue that I have seen in the last 1 month. So at least I want to let people know. ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ ఇండియా నుంచి పని చేసుకుంటాం మాత్రం ట్రై టు అవాయిడ్ ఇట్. హై లెవెల్ ఏంటంటే అది ఒక్కటి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ రోజులు ఇండియాలో మీరు ఉండాల్సి వస్తే మాత్రం మీరు కంపెనీ అటార్నీతో ఒకసారి డిస్కస్ చేసి అప్పుడే మీరు డెసిషన్ తీసుకోండి. లాంగ్ టర్మ్ ఐ వుడ్ నాట్ సజెస్ట్ సంబడి టు వర్క్ ఇన్ ఇండియా ఆన్ H1B స్టేటస్. వెన్ ఐ సే లాంగ్ టర్మ్, definitely a couple of months. A couple of months is long time. Anything more than a month is probably long time. థ్యాంక్ యూ చంద్ గారు. అట్లాగే 2025 ఫిజికల్ ఇయర్ కంటే ఈ ఇయర్ కోసం అప్లై చేసిన వాళ్ళు లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి రావడానికి ఎలా ఉంటుంది? వాళ్ళు లాస్ట్ ఇయర్ స్టాంపింగ్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళా కొన్ని ఫర్దర్ గా వేరే పనుల్లో ఉండిపోయి ఒక 5-6 నెలల పైన ఉండి ఇప్పుడు వచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది. సో వాళ్ళకి ఎట్లాంటి సలహాలు ఇస్తారు? పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వాళ్ళ డాక్యుమెంటేషన్ కావచ్చు. ఎందుకంటే ఈ మధ్య కొన్ని చూస్తున్నాం, ఇప్పుడు 5-6 నెలలు నువ్వు అప్పుడు స్టాంపింగ్ అయినా కూడా ఇండియాలో ఉండిపోయావు, నీకు అక్టోబర్ లోనే స్టార్ట్ అవ్వాలి, మీ ఎంప్లాయర్ ఇంకా నీ కోసం ఈ జాబ్ ఓపెన్ చేసే పెట్టారా అనే క్వశ్చన్స్ కూడా వస్తున్నాయండి. మీరు ఇచ్చే సలహా ఏంటి? దట్ ఈస్ ట్రూ అండి. ఎందుకంటే ఇండియాలో ఏమవుతుందంటే ఇప్పుడు మనకి వాళ్ళకి వీసా అప్రూవల్ వస్తుంది. అప్రూవల్ వచ్చిన తర్వాత చాలా కంపెనీస్కి ఏంటంటే మీరు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ పీరియడ్ అనేది ఇండియాలో చాలా చాలా కంపెనీస్ లో అది కొంచెం ఎక్కువ ఉంటుంది. అది ఇప్పుడు యూఎస్ అంటే 2 weeks, కానీ ఇండియాలో 2 months 3 months అలా కొంచెం చాలా మందికి ఆ నోటీస్ పీరియడ్ ఎక్కువ ఉంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు చాలా మంది అంత ఫాస్ట్ గా రాలేరు. అదే కాకుండా చాలా మందికి ఏంటంటే వాళ్ళకి ఇక్కడ ప్రాపర్టీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్ ఉంటుంది, లేదా హౌస్ ఉంటుంది. వాళ్ళు యూఎస్ అంటే యూఎస్ ఇంకా మొత్తం మూవ్ అవుతున్నారు కనుక H1B మీద ఆబ్లిగేషన్స్ అంటే ఇప్పుడు ఇవన్నీ సెటిల్ చేసుకోవాలి, ప్రాపర్టీ మ్యాటర్స్ ఇలాంటివన్నీ. సో వీసా వచ్చిన వెంటనే ఇమీడియట్ గా ట్రావెల్ చేస్తున్నది చాలా మందికి ఫర్ ప్రాక్టికల్ పర్పసెస్ అది పాసిబుల్ కూడా కాదు అది. సో చాలా మంది ఏం చేస్తారంటే ఎంప్లాయర్ తో నెగోషియేట్ చేసుకుంటారు. అంటే ఒక కపుల్ ఆఫ్ మంత్స్ డౌన్ ద లైన్, అంటే ముందు ఆ నోటీస్ పీరియడ్ అవగొట్టుకుంటారు. లేకపోతే చిన్న చిన్న ప్రాపర్టీ ఏదైనా వాళ్ళు ఏమన్నా అది అమ్మాల్సి వస్తే అది అమ్మేసి, ఎందుకంటే యూఎస్ మూవ్ అవుతున్నారు కనుక ఇలాంటివి కొన్ని ఉంటాయి. సో టైమ్ లైన్స్ తీసుకుంటారు. సో అయితే సిపిపికి ఏంటంటే ఇన్ని రోజులు మీ ఎంప్లాయర్ ఎలా ఆగారు, ఇంకా ప్రాజెక్ట్ ఉందా, అసలు నిజంగానే ప్రాజెక్ట్ ఉందా, లేకపోతే మీరు వెళ్ళగానే బెంచ్ లో కూర్చోబెడుతున్నారు, ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత అసలు ఎందుకు ఆగుతారు ఎవరైనా ఆ ప్రాజెక్ట్ అసైన్మెంట్ వాళ్ళు అని చెప్పి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కంపల్సరీ కమ్యూనికేషన్ విత్ యువర్ ఎంప్లాయర్, అంటే రీసెంట్ కమ్యూనికేషన్ విత్ యువర్ ఎంప్లాయర్ చాలా ఫ్రీక్వెంట్ గా అడుగుతున్నారండి. అంటే అగైన్ అందరినీ కాదు, చాలా తక్కువ మందిని సెకండరీలోకి పిలుస్తారు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ప్రైమరీలో వెళ్ళిపోతారు. కానీ ఎవరైతే సెకండరీలోకి వెళ్తున్నారో, సెకండరీ ఇన్స్పెక్షన్ లోకి వెళ్తున్నారో, నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. సెకండరీ ఇన్స్పెక్షన్ లో జనరల్ గా కామన్ క్వశ్చన్ ఏంటంటే మీ ఎంప్లాయర్ తోటి మీ కమ్యూనికేషన్ ప్రూఫ్ ఏమన్నా ఉందా, అంటే మీరు ఏమైనా రీసెంట్ గా ఈమెయిల్ కమ్యూనికేషన్ చేశారా, మీ ఎంప్లాయర్ దగ్గర ఇచ్చిన రీసెంట్ లెటర్ ఉందా, ఇలాంటి థింగ్స్ అడుగుతారండి సెకండరీలో. సో మీరు డెఫినెట్లీ ఏంటంటే ఎంప్లాయర్ దగ్గర మోస్ట్ రీసెంట్ కరెంట్ లెటర్ తీసుకోండి. ఏంటంటే అదే అసైన్మెంట్ ఇంకా ఉందా లేదా, అంటే మొత్తం ఎంప్లాయర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ తోటి లెటర్ తీసుకోండి. ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ లెటర్ లాంటిది, అంటే పొజిషన్ వెరిఫికేషన్ లెటర్, ఇంకా పొజిషన్ స్టిల్ అవైలబుల్ అని చెప్పి అలాంటి డాక్యుమెంట్స్ ఉంటే జనరల్లీ ఐ థింక్ దే ఆర్ బీయింగ్ ఫైన్. ఎందుకంటే సెకండరీలో నేను కొందరు నేను చూస్తున్నానంటే, అంటే నిజంగా సెకండరీలోకి వెళ్ళాల్సిన అవసరం వస్తే అది చూసి ఇంకా డౌట్ వస్తే ఎంప్లాయర్ కి కాల్ చేస్తున్నారు. ఎందుకంటే నేను చాలా చూసాను, చాలా మంది ఎంప్లాయర్స్ వాళ్ళకి ఎంప్లాయర్ కాల్ చేస్తాం. ఎప్పుడైతే ఎంప్లాయర్ కూడా ఎస్ పొజిషన్ ఉంది అని వెరిఫై చేసి అంతా చేస్తే వాళ్ళు సెకండరీ నుంచి ఈజీగానే వచ్చేస్తున్నారు. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఒకవేళ మీరు చాలా రోజుల తర్వాత, అంటే మీ అప్రూవల్ వచ్చింది, మీ వీసా వచ్చిన చాలా రోజుల తర్వాత ఇఫ్ యూర్ ట్రైంగ్ టు కమ్ టు యూఎస్, డెఫినెట్లీ కీప్ దట్ లెటర్ ఫ్రమ్ యువర్ ఎంప్లాయర్. మీ ఎంప్లాయర్ కూడా చెప్పండి ఇలా కాల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో యూ లెట్ యువర్ ఎంప్లాయర్ నో ద డే యూర్ కమింగ్ టు యూఎస్. సో వాళ్ళు కూడా రెడీగా ఉంటారు. ఎందుకంటే ఐ హ్యాడ్ అ కేస్ వేర్ ద ఎంప్లాయర్ వాజ్ నాట్ అవైలబుల్ కాల్ చేసినప్పుడు. సో దట్ పర్సన్ హ్యాడ్ అ ప్రాబ్లమ్. So you have to make sure your employer also knows the day you're coming into the country. Employer or somebody who's representing the employer. So at least వాళ్ళు వ్యాలిడేట్ చేయగలరు, ఎస్ పొజిషన్ ఇంకా ఉంది, పొజిషన్ క్లోజ్ అవ్వలేదు, ఇలాంటి థింగ్స్ అనమాట. సో ఇలాంటివి చేస్తే జనరల్ గా ప్రాబ్లం ఉండదు. క్వశ్చన్స్ అయితే వస్తాయి కానీ బట్ మీరు ప్రూవ్ చేసుకోగలరు పొజిషన్ ఉందా లేదా అనేది. థ్యాంక్ యూ చాంద్ గారు. వ్యూవర్స్, మీకు ఏమైనా ట్రావెల్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి, వాటిపై చాంద్ గారిని అడిగి డీటెయిల్ గా ఆన్సర్ తీసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.